బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు పద్యరత్నాలు సాధన పత్రాల గురించి వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. పిల్లలు, ఈరోజు విన్న మొదటి 3 పద్యాలలోని గుణింత పదాలను కింది గీతలలో రాయండి. రాగము, తినగ, వేము, సాధనమున, వేమ, బహుళ, పరికింపగ, చాలా, రామ, వినురవేమ, చదువు, చదివినేని, సరసుడగును, చదివిన, చదువురా. తర్వాత మొదటి 3 పద్యాలలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు: మతిశయిల్లుచునుండు, తీయ, వచ్చు, పలుకవచ్చు, మొక్కటబ్బ, చదవకున్న. సంయుక్తాక్షర పదాలు: విశ్వదాభిరామ, కావ్యములను, శబ్దచయము, కష్టంబుర, సౌఖ్యంబు, మర్మమెరిగి. తర్వాత కింది గేయ పాదాలను పూర్తి చేయండి. తినగ తినగవేము తీయనుండు, సహనమొక్కటబ్బ, చాలా కష్టంబుర, విశ్వదాభిరామ, వినురవేమ, చదువు చదివినేని, సరసుడగును. తర్వాత సాధన పత్రం 2. పిల్లలు, ఈరోజు విన్న 4, 5, 6 పద్యాలలోని గుణింత పదాలను కింది గీతలలో రాయండి. భావింపగా, దాని, గూడు, వినురవేమ, బలిమి, బాసిన, సోకి, నెలవులు, సుమతి, గజంబును, లావుగల, వాణికంటెను, మహిళ, నీతిపరుడే, కమలములు. తర్వాత 4, 5, 6 పద్యాలలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు: పెద్దలు, ఐకమత్య మొక్క, గడ్డి, బెట్టి, కట్టర, దప్పిన. సంయుక్తాక్షర పదాలు: కమలాప్తుని, ఆవశ్యకంబెపుడు, విశ్వదాభిరామ, రశ్మి, తథ్యము అండ్ గ్రావంబంత. తర్వాత కింది గేయ పాదాలను పూర్తి చేయండి. 1, మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి, కమలాప్తుని రశ్మి సోగి, కమలిన భంగిన్, తమ మిత్రుల శత్రులవుట, తథ్యమ సుమతి. తర్వాత సాధన పత్రం 3. పిల్లలు, ఈరోజు విన్న 7, 8, 9 పద్యాలలోని గుణింత పదాలను కింది గీతలలో రాయండి. కలిమి, లోభి, వెలసినంత, పేద, మేలు, దేశసేవ, లేదు, చావు, సానుభూతి, లేదురా, సుగుణ, తెలుగు, సంపదలు, చేయి, వారే. తర్వాత పాఠంలోని 7, 8, 9 పద్యాలలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు: కన్న, గువ్వల చెన్న, అన్న, తమ్ముడు, దిక్కు, యందిచ్చు. సంయుక్తాక్షర పదాలు: దేవతార్చన, స్వార్థపరత, స్వర్గంబు, ఆప్తపరులు, కష్టదినములు, చెలిమికాండ్రు. తర్వాత కింది 10 పాదాలను చదివి వాటి తర్వాత వచ్చే పాదాలను రాయండి. కలిమిగల లోభి కన్నను, విలసితముగా పేదమేలు వితరణ అయినను, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల. తర్వాత సాధన పత్రం 4. పాఠం ఆధారంగా కింది 10 పాదాలను వరుస క్రమంలో రాయండి. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, స్వార్థప్రత కంటే చావు లేదు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీకు సరైన క్రమం: దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పాఠం ఆధారంగా కింది 10 పాదాలను సరిచేసి రాయండి. ఉదాహరణ: సమకూరు సాధనమున ధరలోన పనులు, సాధనమున పనులు సమకూరు ధరలోన. 2, చాలా కష్టంబుర, సహనమొక్కటబ్బ.
జవాబు సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా. 3 చదివిన మర్మమెరిగి చదువురా చదువు. జవాబు చదువు మర్మమెరిగిన చదివిన చదువురా. 4 కమలిన భంగిన్ సోకి రశ్మి కమలాప్తుని. జవాబు కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. తర్వాత కింది పద్య పాదాలను జతపరిచి రాయండి. బహుళ కావ్యములను పరికింపగావచ్చు. భావింపగ నీతిపరుడు బలవంతుండవు. విలసితముగా పేద మేలు వితరణి అయినన్. దీనులందు దేవ దేవుడుండు. ఈ విధంగా జతపరిచి కిందన రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 5. కింది భావాలను చదివి వాటికి సరిపోయే పద్యపాదాలను గుర్తించి రాయండి. ఉదాహరణ, దేశ సేవను మించిన దైవ పూజ లేదు. దేశ సేవ కంటే దేవతార్చన లేదు. 1 అనేక పదాలను పలుకవచ్చు. బహుళ శబ్దచయము పలుకవచ్చు. 2 జాలి కలిగి ఉండుట కంటే స్వర్గం లేదు. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా. 3 సహాయం చేసేవారే నిజమైన స్నేహితులు. చేయి అందించువారేపో చెలిమి కాండ్రు. తర్వాత కింది పద్యాన్ని పూరించండి. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు. చదువు చదివెనేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదివిన చదువురా. విశ్వదాభిరామ వినురవేమ. ఈ విధంగా పద్యాన్ని రాయాల్సి ఉంటుంది. తర్వాత పదజాలం. పాఠంలోని కింది పదాలు చదవండి. ఇవి డు లు లతో అంతమయ్యాయి కదా, ఇలాంటివి మరికొన్ని రాయండి. నరుడు, గూడు, లేడు, నుండు, తమ్ముడు. లూతో అంతమయ్యేవి కమలములు, పనులు, నెలవులు, మేలు, తేలు. తర్వాత సాధన పత్రం 6. కింది ఆధారాలతో గళ్ళను నింపండి. పదాలు రాయండి. ఒక పండు బొప్పాయి. తీపి పదార్థం మిఠాయి. సైనికుడు సిపాయి. చిన్న అమ్మాయి పాపాయి. అద్దె కిరాయి. కూరలు వండే పాత్ర కడాయి. 100 పైసలు రూపాయి. ఈ విధంగా రాసి పక్కన పదాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలతో తిరగరాయండి. ఉదాహరణ, రాముడు దశరథుని తనయుడు. తనయుడు కింద గీత గీయడం జరిగింది, దాని అర్థం కుమారుడు. రాముడు దశరథుని కుమారుడు. తర్వాత 2 రంగయ్య పరమ లోభి. లోభి అంటే పిసినారి. రంగయ్య పరమ పిసినారి. 3 కలిమి శాశ్వతము కాదు. కలిమి అంటే సంపద. సంపద శాశ్వతము కాదు. 4 చెరువులో కమలములు ఉన్నాయి. కమలములు అనగా తామరపూలు. చెరువులో తామరపూలు ఉన్నాయి. శ్రద్ధ లేనిదే చదువు రాదు. ఆసక్తి లేనిదే చదువు రాదు. తర్వాత సాధన పత్రం 7. కింది క్రియాపదాలు పరిశీలించండి. వాటి ఆధారంగా వాక్యాలు రాయండి. తినడం, తిన్నాను, తిన్నది, తింటున్నాడు, తిన్నారు, తింటారు, తినవచ్చు, తింటాడు, తింటుంది, తింటాను, తింటూ ఉన్నారు. ఈ విధంగా తినడం సంబంధించి క్రియాపదాలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణ, నేను అన్నం తిన్నాను. రవి అన్నం తింటున్నాడు. వారు రేపు బిర్యానీ తింటారు. రాము రేపు చాక్లెట్ తింటాడు. నేను రేపు పులిహోర తింటాను. ఆమె మామిడి పండు తిన్నది. వారు అన్నం తిన్నారు. నేను సాయంత్రం జిలేబీ తినవచ్చు. సీత రేపు చిక్కీ తింటుంది. వారు ఇప్పుడు అన్నం తింటూ ఉన్నారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం నీతి పద్యాలు, భావాలు. నేను బాగా చేసిన అభ్యాసం 6. నేను నేర్చుకున్న వ్యాకరణ అంశాలు, క్రియాపదాలు. ఈ మాసం పాట బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ చెప్పగలను. అవును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.